నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చిగురుమామిడికి చేరుకున్న సిపిఐ ప్రజాజాత బస్సు యాత్ర. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మోడీ పాలన నియంతృత్వ ధోరణితో కొనసాగుతుందని మండిపాటు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమైంది. కరీంనగర్లో మీడియాతో డిప్యూటీ మేయర్ సునీల్ రావు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అసత్య ప్రచారం చేస్తున్నదని ఫైర్. నవభారత నిర్మాణంలో యువత పాత్ర కీలకం. యుద్ధం మొదలైందంటూ డ్రగ్స్ పై సమర శంఖాన్ని పూరించిన కరీంనగర్ కవులు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ పిలుపు. స్వరాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. కరీంనగర్లో మీడియాతో తెలంగాణ సాధన కమిటీ కరీంనగర్ చైర్మన్ బీసీ సత్తన్న కాంగ్రెస్ పాలకులు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని పిలుపు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాజాత బస్సు యాత్ర చిగురుమామిడి మండలంలో కొనసాగింది. చిగురుమామిడిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చాడ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు, పాదయాత్రలు చేస్తున్నామన్నారు. దేశాన్ని పూర్తిగా నియంతృత్వ పాలనలోకి తీసుకోవడానికి బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. విదేశాల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని తీసుకువస్తామన్న హామీని విస్మరించారన్న చాడ దేశంలో అడ్డగోలుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా ప్రచార యాత్రలు, పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పాతనిస్తున్నారు. వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలకు చేతలకు పొంతం లేదు. నల్ల డబ్బు దేశంలో దోసుకున్నారు, విదేశంలో దాచుకున్నారు. 72 లక్షల కోట్లు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 15 లక్షలు అయితే చెప్పి ఒక్క పైసా కూడా ఏ కుటుంబానికి వేయలేదు. జన్మన్ దాని ఖాతాలు తిప్పుకున్నాడు, వేయలేదు. రెండో పాయింట్ అంటే సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు, ఒక్క ఉద్యోగం ఉడిగలేదు. ఇప్పుడు నిరుద్యోగులు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. మరి ఇలా ఏమైనా ఉద్యోగాలు ఇస్తే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ అంటున్నారు. ఉద్యోగ భద్రత లేదు. మరి యువకుల బతుకులు చిక్కుపోతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపున చూస్తే ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. ధర కానీ, పప్పుల ధరలు కానీ, నూనెల ధర కానీ, సబ్బుల ధరలు కానీ, లేదా ఆఖరుకు మనం వాడుకునేటువంటి టీవీ వీటన్నిటి అన్నిటి మీద కూడా, ఫ్రిడ్జ్ల మీద కూడా అడ్డగోలు పెరిగిపోయింది. కరీంనగర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతోనే సాధ్యమయ్యాయన్నారు మాజీ మేయర్ సునీల్ రావు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరానికి ప్రత్యేకంగా రూపాయి కూడా నిధులు కేటాయించలేదని ఆరోపించారు. స్మార్ట్ సిటీ, అమృత్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చిన గ్రాంట్లతోనే నగరంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను నిలిపివేయలేదని, మొత్తం నిధుల్లో 50% కేంద్రం సమకూర్చిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నగర అభివృద్ధికి నిధులు తీసుకొస్తే తాము స్వాగతిస్తామన్న సునీల్ రావు నిధులు తీసుకురాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధపు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. బీజేపీది ప్రచారం మాత్రమే ఉంది. డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటే మరి అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పింది. చాలా సంతోషం. ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైనా ప్రత్యేక గ్రాంట్ తీసుకొచ్చి కరీంనగర్ నగరానికి, ఎందుకంటే 3 సంవత్సరాలు గడిచిపోబోతూ ఉన్నది, ఇంకో 2 మాసాలు గడిస్తే 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి
3 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పి అన్ని పత్రికలలో వార్తలు రావడం జరుగుతూ ఉన్నాయి. 4 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా అప్పులు చేసిందని. మరి దానికి జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ, జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు కానీ, ఎందుకంటే ఉమ్మడి జిల్లాకు రాజధాని కరీంనగర్, ఉమ్మడి జిల్లాకు కరీంనగర్ అనేది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అందరి బాధ్యత ఉంది కాబట్టి మరొక 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా పథకం రూపకల్పన చేసి దాని కింద ఒక 1000 కోట్లు 2000 కోట్లు తీసుకొచ్చి నగరాభివృద్ధి కనుక ప్రయత్నం చేసినట్టయితే మేమందరం కూడా వారికి స్వాగతం చెప్తాం. కరీంనగర్లో పెద్ద ఎత్తున పౌర సన్మానం కూడా చేస్తాం. కరీంనగర్ మొత్తం టౌన్లో అందరం కార్పొరేటర్లము, ప్రజా సంఘాలందరం కూడా కలిసి. అది ఏమీ లేకుండా ఒక నయా పైసా రూపాయి ఈరోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రత్యేకంగా, ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వారిలో చైతన్యం తీసుకురావడానికి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలిం భవన్లో యువ కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. యుద్ధం మొదలైంది పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు యువ కవులు తమ కవితల ద్వారా డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించారు. నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించవలసిన యువత మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడంతో పాటు కుటుంబాలకు కూడా అన్యాయం చేస్తున్నారని కవులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో సాహితీవేత్తలుగా తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నామని, యువతను చైతన్యపరిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని నిర్వాహకులు తెలిపారు. పరిపూర్ణం చేసి నవభారత నిర్మాణం చేయవలసిన దశలో ఉన్నప్పుడు వారు గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు లాంటి వాటికి లోనై అనారోగ్యంతో ఉంటూ వారు చేయవలసిన కార్యదక్షతను వదిలేసి ఈరోజు వారు ఒక నిశాలో మునిగిపోతున్నారు. నిజంగా ఇది వారు చేసుకున్నది కాదు, కానీ ఏదో విధంగా వారికి అలవాటై వారు ఆ ఊబిలో కూరుకుపోయి వారి బాధ్యతలు మర్చి వారికి, వారి కుటుంబానికి అన్యాయం చేస్తున్నారు. అలాంటి మాదక ద్రవ్యాలపై వ్యతిరేకతతో యుద్ధం మొదలైందనే కార్యక్రమంతో యువ కవి సమ్మేళనం ఈరోజు ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు పీజీ విద్యార్థులతో యుద్ధం మొదలైంది. నిజమే, యుద్ధం మొదలు కాకపోతే దేనికైనా అంతం ఉండదు. ఇవాళ తెల్లవారిని మనం బయటకు వెళ్ళగొట్టడం కోసం, స్వాతంత్రం కోసం యుద్ధం చేశాం. అలాగే తెలంగాణ కోసం యుద్ధం చేశాం. ఇవాళ మళ్ళొకసారి తెలంగాణ రచయితల సంఘం భుజాన వేసుకున్నటువంటి ఒక నినాదం, డ్రగ్స్ను మనం దూరంగా ఉంచుదాం, యువతను చైతన్యపరుచుదామనేటువంటి ఒక ఉద్దేశం. యువత రేపటి భవిష్యత్తు కాబట్టి రేపటి మన తెలంగాణ కావచ్చు లేదా మన భారతదేశానికి జీడిపి పెరగాలంటే ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఒక ఉత్పత్తిలో అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఉత్పత్తికి భాగస్వాములు కావడానికి కోసం మూలమైనటువంటి ఒక వారు యువత. ఎందుకంటే తెలంగాణ రచయిత సంఘం అధ్యక్షతన జరిగిన యుద్ధం మొదలైందనే కార్యక్రమం చాలా చక్కగా ఉంది. ఎంతోమంది యువ కవులు ముందుకొచ్చి వారి కవితలు వినిపిస్తున్నారు, చెప్తున్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. ఏ దేశ భవిష్యత్తుకైనా యువతే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన యుద్ధం మొదలైందైన కార్యక్రమం చాలా చక్కగా ఉంది. ఇందులో పాల్గొన్న వారి కవితలు చూస్తుంటే అంపశయ్యపై భీష్ముల్లాగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షరం వదులుతూ ఉంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి ఇవాళ కవులు, విద్యార్థులు ఆయుధంగా ప్రోత్సహిస్తున్న సాహితీ రంగంలో ప్రోత్సహిస్తున్న కవుల ద్వారా విద్యార్థుల భవిష్యత్తు అనే దృష్టితో ఇదే యుద్ధం మొదలైందనే కార్యక్రమం గొప్పగా చేశారు అనిల్ కుమార్ గారు, అధ్యక్షులు వారు. ఈ ఒక్కొక్క అక్షర ఆయుధం నన్ను ఇప్పటికే చీల్చింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశాను, ఎప్పటిని పట్టుకున్నాను. తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లానని తెలంగాణ సాధన కమిటీ కరీంనగర్ చైర్మన్ రాచకొండ సత్యనారాయణరావు అన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ సాధన కోసం దీక్షా శిబిరాలను కొనసాగించామని, తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో సైతం రాష్ట్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. పార్లమెంటులో తెలంగాణ ఎంపీలపై పెప్పర్ స్ప్రేతో దాడి చేసిన ఘటనను ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుందన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన నాటి టీఆర్ఎస్, నేడు బీఆర్ఎస్ నిజమైన ఉద్యమకారులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారే తప్ప తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను పక్కన పెట్టారన్నారు.
ఉద్యమకారులకు ఇప్పటి వరకు పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించలేదని, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కనీసం ప్రశంసా పత్రాలు కూడా అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కేశవరావు కమిటీ ద్వారా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని రాచకొండ సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. పోలీస్ కేసులు ఎదుర్కొని జైళ్లకు వెళ్లిన వారితో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని గుర్తించి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధారణ సమన్వయ కమిటీ చైర్మన్గా 5 సంవత్సరాలు తెలంగాణ చౌక్లో ఉద్యమము నిర్విరామంగా కుల సంఘాలతోని, రిటైర్డ్ ఉద్యోగులతోని, విద్యార్థి నాయకులతోని, అందరి మహిళా సంఘాలతోని అందరు కలిసి ఆ తెలంగాణ చౌక్లో తెలంగాణ రాష్ట్ర కొండలక్ష్మి బాపూజీ గారి ఏదైతే తన ఇంట్లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సాధారణ సమన్వయ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన దాని బ్యానర్ మీదనే మేము ఇక్కడ 5 సంవత్సరాలు ఉద్యమం చేయడం జరిగింది. దానిలో అందరూ కుల సంఘాలు జిల్లాలో గల అందరూ కూడా పాల్గొని కార్యక్రమాల్లో విజయవంతంగా పాల్గొనడం. గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా కొన్నిసార్లు కరీంనగర్ ఎప్పుడు వచ్చినా తెలంగాణ చౌక్ వచ్చి జెండా ఎక్కించి వారు పోయేది. తెలంగాణ ఇంకా ఉద్యమకారులు కానీ ఎవరైనా సరే, కోదండరావు కావచ్చు, అందరూ మొత్తం జయశంకర్ గారు కానీ అందరూ మన తెలంగాణ చౌక్ సందర్శించారు. అదేవిధంగా తెలంగాణ చౌక్లో ఇప్పుడు పొద్దున 9 గంటల నుండి రాత్రి 6 గంటల వరకు దీక్షా శిబిరం నడపడం జరిగింది. ఆ దీక్షలో కుల సంఘాలు అందరూ కానీ పాల్గొన్న వారికి దాన్ని విరమణ చేయడానికి కూడా జిల్లాలో ఉన్న మన కుల పెద్దలు అందరూ నాయకులు వచ్చి విరమింపజేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో యువజన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం మున్సిపల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ తౌటం సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నగర మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రధాన చౌరస్తాలోని రీగల్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధిలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రామగుండంలో యువజన కాంగ్రెస్ శ్రేణులు పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని నాయకులు అభినందించారు. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా రామగుండం మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు కౌటం సతీష్ గారి నేతృత్వంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానికి మా సోదరులు సీనియర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రవికుమార్ గారు, అలాగే నా తోటి కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ హాజరైనందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 1960వ సంవత్సరంలో కీర్తిశేషురాలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఒక 4 స్తంభాలు ఉండాలి అనే ఆలోచనతోటి ఆ రోజు ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశం ముందుకెళ్తుందనే ఆలోచనతోటి ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న యువత అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందాలి, ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి నిరంతరం కూడా పోరాటం చేస్తున్న సందర్భాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మేయర్ గారు సామన్న గారికి, రవికుమార్ గారికి, మా తోటి కార్పొరేటర్లకు, యువజన కాంగ్రెస్ నాయకులకు, వివిధ విభాగాల సంఘాల అధ్యక్షులకు, కార్యకర్తలకు అందరికీ చేసినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఏదైతే ఉందో దేశంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి, యువత భవిష్యత్తు అనేది భారతదేశం మీద ఉంది అని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు ఇందిరాగాంధీ పటిష్టంగా యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఒక విభాగాన్ని ముందుకు నడిపించడం జరిగింది. భారతదేశంలో యువత అనేది వెన్నెముక అటువంటిది, అలాగే మా కాంగ్రెస్ పార్టీ కూడా వెన్నెముక లాంటిది. యువత సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సొన్నాయి టెంకం శివరామకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో శివరామకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు పేల్చి కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువతను చైతన్యపరచడంలో మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తన పనితీరును గుర్తించి రెండోసారి మండల యూత్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, యువత సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.
మాకు రెండోసారి, ఎందుకంటే శ్రీ విజయరమణారావు గారు నాకు రెండోసారి యువజన కాంగ్రెస్ మండలాధ్యక్ష అవకాశం ఇచ్చారు. ఈ మండలంలో ఏ సమస్య ఉన్నా, యువజన కాంగ్రెస్ సమస్యలు ఏదున్నా కూడా విజయన్న గారు తెలియజేస్తూ ప్రతి పనిలో విజయన్న గారు మాకు వెంబడి ఉండి యువజన కాంగ్రెస్ ఏం చేయాలి, ఎటువంటి ప్రోగ్రాం చేస్తే ప్రజలలో ఉంటారు, మంచికి ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా వెళ్ళాలి అని చెప్పుకుంటూ మనం ముందు నడిపిస్తున్న విజయన్న గారికి మరియు ఈ మండల ప్రజానీకానికి, ఈ మండల నాయకులందరికీ, తర్వాత విద్యార్థుల సమస్యలపై ఏంది, నిరుద్యోగ సమస్యలపై ప్రతి విషయం మీద గుర్తు చేస్తూ స్థానిక నాయకత్వంతో పాటు మా రేవంత్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ అన్నిటికీ, యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ అండగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏం చేయాలన్నా ఫస్ట్ మొదటిగా యువజన కాంగ్రెస్ చేరిన తర్వాత మెయిన్ బాడీ కానీ ఏ పదవి అయినా కూడా యువజన కాంగ్రెస్ ద్వారానే పెంపొందించుకోవాలని చెప్పేసి మాకు PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మా యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ చాలా. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మార్కండేయ దేవాలయంలో శ్రీరామ హృదయ కలశానికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామి దివ్య సంకల్పంతో ముచ్చింతల శ్రీ రామానుజ సహస్రాబ్ది సమత విగ్రహ క్షేత్రం నుంచి పంపిన శ్రీరామ హృదయ కలశాన్ని మార్కండేయ దేవాలయంలో ఉంచారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఓ భక్తుని ఇంట్లో కలశాన్ని భక్తిపూర్వకంగా ఉంచి పూజలు నిర్వహించారు. కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని, సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ స్తోత్రం, శ్రీరామ భజనలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. అనంతరం భక్తులంతా శ్రీరామ శ్రీరామ అంటూ 5 సార్లు శ్రీరామ నామస్మరణ చేసి పవిత్ర భావంతో బియ్యం గింజలను శ్రీరామ హృదయ కలశంలో సమర్పించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని 15 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో భక్తుని ఇంట్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు భక్తితో సమర్పించిన బియ్యం గింజలతో కూడిన శ్రీరామ హృదయ కలశాలను చిన్నజీయర్ స్వామి స్వయంగా శ్రీరామచంద్రునికి అభిషేకం చేయనున్నట్లు పేర్కొన్నారు. శ్రీరామ నామస్మరణతో కుటుంబాల్లో భక్తి, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంతో పాటు సమాజంలో శాంతి, ఐక్యత నెలకొనాలన్నదే ఈ మహత్తర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. చిన్నజీయర్ స్వామి పంపినటువంటి కలశము ప్రథమంగా మన బెజ్జంకి లక్ష్మీనరసింహ స్వామి గుట్టపైకి తీసుకువచ్చి అక్కడ భద్రపరిచయం, అక్కడి నుంచి మళ్ళీ తీసుకువచ్చి శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో మొదటి రోజు అక్కడ భద్రపరిచి మళ్ళా మరుసటి రోజు సూర్యప్రకాష్ రేణుకా గారి ఇంటిలో గృహములో విష్ణు సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తరము, తదనంతరము భజన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ మరుసటి రోజు ఈ 15 రోజుల వ్యవధిలో రోజుకొక భక్తుని ఇంటిలో గృహములో భజన చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖండిలో యూట్యూబ్ కళాకారుల బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై బోనాల శోభయాత్రను ప్రారంభించగా మార్కండేయ కాలనీ నుంచి చౌరస్తా సమీపంలోని పోచమ్మ ఆలయం వరకు శోభయాత్ర కొనసాగింది. హైదరాబాద్తో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు తరలివచ్చి డప్పు చప్పుళ్ళు, వివిధ వేషధారణలు, పోతరాజుల విన్యాసాలతో కళాకారులు, హిజ్రాలు సందడి చేశారు. అనంతరం అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించారు. యూట్యూబర్స్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి సోదరుడు కుమార్ యాదవ్ వారి మిత్ర బృందం అంతా కలిసి బ్రహ్మాండంగా ఈరోజు యూట్యూబర్స్ అందరినీ కూడా అన్ని ఏరియాలకు సంబంధించిన అన్ని ఊర్లకు సంబంధించిన యూట్యూబర్లందరినీ కూడా ఏకం చేసి గోదావరిఖనికి తీసుకురావడం జరిగింది. వారందరి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ఇక్కడ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నుంచి మొదలుకొని చౌరాస్తా వరకు బ్రహ్మాండంగా బోనాల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బోనాల పండుగ అనేది అమ్మవారి ఆశీర్వాదంతో రామగుండం మున్సిపల్ ప్రాంత ప్రజలే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, బ్రహ్మాండంగా వర్షాలు కురవాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఈరోజు యూట్యూబ్ కళాకారుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా
నిర్వహించుకుంటున్న ఈ బోనాల మహోత్సవానికి చాలామంది అతిథులు పెద్దవాళ్ళు రావడం జరిగింది. ఇందాకే మన నగర మేయర్ మహంకాళి స్వామి గారు బోనాలను ప్రారంభం చేసి స్వాగతిస్తూ కళాకారులందరూ బాగుండాలని వారు కోరుకోవడం జరిగింది. అలాగే కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, మంచిర్యాల నుండి చాలామంది కళాకారులు వచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు అన్ని రకాల పర్మిషన్లు మాకు రావడం జరిగింది. ఈ సందర్భంగా నగర రామగుండం ఏసీపీ రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ రాజకీయులు కానీ, వ్యాపారస్తులు కానీ, కళాకారులు కానీ ప్రతి ఒక్కరూ మా యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా గౌడ మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య, శివసత్తుల నృత్యాల మధ్య పురవిదల గుండా ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాలకు చేరుకొని మొక్కులు సమర్పించారు. బోనాల వేడుకలకు పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా అన్నయ్య గౌడ్ మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందాలని కోరుకున్నారు. ఆషాఢ మాస బోనాలు హైదరాబాద్లో లస్కర్ బోనాలు జరుగుతాయి. పెద్దపల్లి జిల్లా లోపల సుల్తానాబాద్లో మరి రేణుక ఎల్లమ్మ మరి పోషమ్మ బోనాలు పెద్ద ఎత్తున ఆషాఢ బోనాలు తీయడం జరుగుతుంది. ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి మనులందరికీ మరి ముఖ్యంగా గౌడ సోదరులు అదేవిధంగా ఇతర అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈరోజు మరి విజయవంతం చేశారు. ఎందుకంటే ఈనాడు ప్రకృతి పరంగా మరి ఏదైతే రైతాంగం కానీ వ్యాపార వర్గాలు కానీ ఆ అమ్మవారి అనుగ్రహం పొంది వారి బోనాల శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే ఈ బోనాల కార్యక్రమం ఈ కార్యక్రమంతో బోనో కార్యక్రమం మా సంఘ సభ్యులు, పెద్దలు, మహిళలు, తోటి నా కార్యవర్గ సభ్యులు అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పెద్దపల్లి ట్రినిటీ ప్రైమరీ స్కూల్లో గ్రీన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ కూరగాయలు, చెట్ల వేషధరణతో చూపర్లను ఆకర్షించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రీన్ డే ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. పిల్లలు అన్ని చోట్ల ఇప్పుడు ఉన్న కాలానికి తగ్గట్టు వాళ్ళు వ్యక్తపరచుకుంటూ వాళ్ళలో ఉన్న నూతన కోణాన్ని ఆవిష్కరింపజేయడానికి ఇలాంటి కలర్ డేస్ చేసుకుంటూ వస్తాం. కలర్ డేస్ అనేది వాళ్ళకు ఒక కలర్ ఐడెంటిఫికేషన్ కోసం చేయాలి. కలర్ని వాళ్ళు గుర్తుపట్టాలి. ఎందుకంటే ఈ రానున్న కాలంలో కలర్స్ అనేవి ఎంత ప్రాముఖ్యత ఇస్తే వాళ్ళ డైలీ లైఫ్ చదువు అనేది వాళ్ళు డైలీ లైఫ్తోని కోఆర్డినేట్ చేసుకునే విధంగా వాళ్ళు చూసుకున్నట్టయితే చక్కటి డిస్ప్లే పెట్టి అన్ని వస్తువులు వాళ్ళు రోజు అన్నిత్యం చూసే గ్రీన్ వెజిటబుల్స్ కానీ, గ్రీన్ ట్రీస్ కానీ, గ్రీన్గా ఏది ఉన్నా కూడా వాళ్ళు అదేంటి అని ఆలోచించే తెలియ ఉండాలి అనే ఆలోచనతోని ఈరోజు పిల్లలందరికీ గ్రీన్ డే సెలబ్రేషన్స్ చేయించడం జరుగుతుంది. అలాగే పిల్లలతోని తప్పైనా మాట్లాడించడం నేర్చాలి. వాళ్ళు ధైర్యంగా 10 మంది ముందు నిలబడి మాట్లాడే లీడర్షిప్ ధైర్యం రావాలి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, ఆచారాలను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పెద్దపల్లిలోని ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్లో తెలంగాణ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రినిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ తెలంగాణ బోనాల పండుగకు విశిష్టమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.
పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను అలంకరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు, బోనాల వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ జానపద సాంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థుల్లో మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన మరియు గౌరవ భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి పండుగలను పాఠశాలల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. అప్పుడున్న కాలంలో కమ్యూనికబుల్ డిసీజెస్ అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలనే నినాదంతో ఎత్తుకున్న ఈ బోనం డిఫరెంట్ ఏరియాలలో అనేక పేర్లతో పిలుస్తారు. పోచమ్మ అంటారు, నూగాలమ్మ అంటారు, అమ్మోరు అంటారు. ఎక్కడికి పిలిచినా అంతా తనై ఉండే అమ్మవారు దయ మన మీద ఉండాలని దర్ ఇస్ అ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్. మన చిన్నారులందరూ కూడా స్కిట్ రూపకంలో చెప్పారు. ఏమని, అప్పుడు వచ్చే అంటువ్యాధులు ఏవి రాకుండా మనం నీళ్ళని కడతాము, అలాగే పసుపుని రాస్తామని. దర్ ఇస్ వన్ మోర్ థింగ్ ఆల్సో which is not added. What is that? We also use jaggery. Bellam annam tintam. Bellam is rich in iron. It is it is immunity booster for us. మనకి ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది. అలాగే అన్నం వండడానికి పులిచిన నీరు వాడతాం. అంటే అంటకుండా ఆ రోజు ఇలా ఒక రోజు ముందు ఇలా చిలికిచ్చిన నీళ్లు పెట్టేసి ఆ నీళ్ళను వాడతాం. దట్ విల్ ఇంప్రూవ్ యువర్ గట్ బ్యాక్టీరియా. కరీంనగర్ పారమిత పాఠశాలలో విద్యార్థి క్యాబినెట్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్తో పాటు వివిధ విభాగాల లీడర్లను ఈ బ్యాలెట్ విధానంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎన్నుకున్నారు. విద్యార్థులే ఎన్నికల అధికారులు, బూత్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులుగా బాధ్యతలు నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, బాధ్యత, క్రమశిక్షణ, ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. How many of you watching Telugu serials right from 6 o'clock to 7 o'clock, 10 o'clock, 11 o'clock? Nobody? Kindly name a serial name. This question parents. Now I started watching. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిగురుమామిడికి చేరుకున్న సిపిఐ ప్రజాజాత బస్సు యాత్ర. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మోడీ పాలన నియంతృత్వ ధోరణితో కొనసాగుతుందని మండిపాటు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమైంది. కరీంనగర్లో మీడియాతో డిప్యూటీ మేయర్ సునీల్ రావు. రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వకుండా అసత్య ప్రచారం చేస్తున్నదని ఫైర్. నవభారత నిర్మాణంలో యువత పాత్ర కీలకం. యుద్ధం మొదలైందంటూ డ్రగ్స్ పై సమర సంఘాన్ని పూరించిన కరీంనగర్ కవులు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ పిలుపు. స్వరాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. కరీంనగర్లో మీడియాతో తెలంగాణ సాధన కమిటీ కరీంనగర్ చైర్మన్ బీసీ సత్తన్న కాంగ్రెస్ పాలకులు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని పిలుపు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.